హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? కాస్త తలనొప్పొస్తే మంచి మసాలా చాయ్ తాగితే మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుందని చాలా మంది మసాలా టీ తాగడానికి ఇష్టపడతారు. ఈ మసాలాలో కూడా లవంగాలు లేకపోతే అదస్సలు మసాలా కూడా అనిపించదు. ఇప్పుడెందుకు ఈ టీ గురించి అని అంటున్నారా? ఉండండి. ఈ టీకి ఈనాటి వీడియోకి చాలా దగ్గర సంబంధం ఉంది. ఈనాటి వీడియోలో లవంగాలు అలాగే టీ పొడితో 2 సూపర్ రెమెడీలు చెప్పబోతున్నాను. అసలు ఇవి దేనికి, ఎందుకు ఈ రెమెడీలు, ఎలా తయారు చేసుకోవాలి, ఇంత సింపుల్ రెమెడీతో ఎన్ని అద్భుతాలు జరుగుతాయి అనే పూర్తి డీటెయిల్స్ ఈనాటి వీడియోలో అయితే చూసేద్దాం రండి. కాబట్టి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మేము పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్ ద్వారా ముందుగా మీ ఫోన్లోకి వస్తాయి. కాబట్టి మర్చిపోకుండా పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా మేము పోస్ట్ చేసే వీడియోలన్నీ మీ ఫోన్లోకి నేరుగా వచ్చేస్తాయి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. మనం ముందుగా చెప్పుకున్నట్టు మంచి మసాలా టీ తాగితే మన తలనొప్పి ఎగిరిపోతుంది. అలాగే బ్రెయిన్ అంతా ఫ్రెష్ గా ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది కదా. మరి తలనొప్పి తగ్గి బ్రెయిన్ హ్యాపీగా ఉంటే సరిపోతుందా? ఆ తల మీద ఉండే వెంట్రుకలు కూడా అందంగా ఆరోగ్యంగా నెగనెగలాడుతూ ఉండాలని అందరికీ ఉంటుంది కదా. అందుకే ఈ లవంగాలతోనే ఒక సూపర్ రెమెడీని మీకు చెప్పబోతున్నాను. ఇది మీరు వాడిన తర్వాత ఇంత చిన్న టిప్పు మనకి ఇప్పటి వరకు తెలియలేదే అని ఆశ్చర్యపోతారు కూడా. తయారు చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. మీరు ఆఫీస్ నుంచి వచ్చి చక్కగా దీన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే మీకు 1 నెల వరకు చక్కగా వచ్చేస్తుంది. ఆ తర్వాత మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు కూడా. అన్నట్టు ఈ రెమెడీ చెప్పడానికి ముందు మీకో విషయం చెప్పాలండి. అదేంటంటే, తరచుగా తలనొప్పి వస్తున్నా, ఎక్కువగా జుట్టు రాలిపోతున్నా, అదే పనిగా తలలో దురద వస్తున్నా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ముందుగా మీరు తీసుకోవలసిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఒకవేళ ఇప్పటికే మీ హెయిర్ డ్యామేజ్ అయిపోతే బాధపడకండి. ఇప్పుడు చెప్పే సూపర్ రెమెడీతో మీరు కోల్పోయిన హెయిర్ మళ్ళీ మీకు తిరిగి తొందరగా మొలుస్తుంది. అంతేకాకుండా మనం చాలా వీడియోలో చెప్పుకున్నట్టుగా ఇంటర్నల్ గా కూడా మంచి ఫుడ్ ని మనం తీసుకోగలిగితే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది, హెయిర్ ఆరోగ్యంగా కూడా ఉంటుంది. ఇలాంటి రెమెడీలు అప్లై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఇంటర్నల్ గా మంచి ఆహారం తీసుకోవడానికైతే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఈ లవంగాలతో హెయిర్ ని ఎలా పెంచుకోవచ్చో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గ్లాస్ వాటర్ వేయండి. ఈ గ్లాస్ వాటర్ లో ఒక 20 నుంచి 30 వరకు లవంగాలు ఈ నీళ్ళలో వేసి బాగా మరిగించాలి. ఎంతగా మరిగించాలి అంటే, ఇలా మరిగేటప్పుడు వాటర్ గోల్డ్ కలర్ లోకి వస్తుంది. ఈ వాటర్ అలా గోల్డ్ కలర్ లోకి వస్తే లవంగాల్లో ఉండే సారం చక్కగా ఈ వాటర్ లోకి వచ్చిందని మనకు అర్థమవుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఫ్రెండ్స్, లవంగాలతో మనకి చాలా మంచి అనుబంధం ఉంటుంది కదా. పంటి నొప్పికైనా, నోటి దుర్వాసన తగ్గడానికైనా చాలా రకాల పేస్టుల్లో ఎక్కువగా లవంగాలను వాడుతూ ఉంటారు కదా. అటు ఆరోగ్యానికి ఇటు రుచికి కూడా లవంగాలు మన దైనందిన జీవితంలో భాగమైపోయాయి. ఇలా చాలా రకాలుగా లవంగ నూనె ఉపయోగపడుతుంది. జుట్టుకు లవంగాల నీటిని ఉపయోగించడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే లవంగాల్లో అధిక స్థాయిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు పోషకాలు ఉంటాయి. ఇవి మీ జుట్టు పెరుగుదల మరియు బలాన్ని పెంచుతాయి. ఇది జుట్టు నెరిసిపోవడాన్ని కూడా నివారిస్తుంది. లవంగాల్లో విటమిన్ కే ఉండడం వల్ల రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఇది జుట్టు పెరగడానికి ప్రేరేపిస్తుంది. లవంగాలు రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదల బాగుంటుంది. లవంగం నీటిలో యాంటీసెప్టిక్ గుణాలు కూడా ఉంటాయి. లవంగంలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చికాకు మరియు పొడిబారిన మీ స్కాల్ప్ ని చక్కగా హీల్ చేస్తాయి. లవంగం నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్కాల్ప్ ని హైడ్రేట్ గా ఉంచుతాయి. చూసారా లవంగాల వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో. ఇప్పుడు మన వాటర్ కూడా బాగా మరిగిపోయింది కదా. చూడండి ఎలా గోల్డ్ కలర్ లోకి వచ్చిందో. ఇప్పుడు వాటర్ రెడీ అయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి స్ట్రైనర్ సహాయంతో మరొక బౌల్లోకి వడకట్టండి. ఇది చల్లారనివ్వండి. అయితే ఇలా మరిగిన లవంగాలున్నాయి కదా, ఇవి పడేయకండి. దీన్ని మళ్ళీ ఇంకొకసారి లేదా 2 సార్లు కూడా మరిగించుకుని వాడుకోవచ్చు. వీటిలో ఇంకా చాలా సారం ఉంటుంది కాబట్టి పడేయకండి. ఇప్పుడు ఈ లవంగాల నీళ్లు బాగా చల్లారిపోయిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ చెక్కను ఇందులో పిండాలి. మనందరికీ బాగా తెలుసు కదా, నిమ్మకాయ మన హెయిర్ కి ఎంత బాగా ఉపయోగపడుతుందో. మన హెయిర్ ని శుభ్రం చేస్తుంది. అలాగే చుండ్రు సంబంధిత సమస్యలు కానీ, జిడ్డు కలిగిన హెయిర్ గాని నెగనెగలాడుతూ ఆరోగ్యంగా ఉండాలి అంటే నిమ్మకాయకి మించింది లేదు.
అంతేకాకుండా విటమిన్ సి అధికంగా ఉంటుంది నిమ్మకాయలు. కాబట్టి ఇది యాంటీ ఫంగల్ గా కూడా మన స్కాల్ప్ భాగాన్ని చక్కగా హీల్ చేస్తుంది. మన హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా కూడా నిమ్మకాయ బాగా కాపాడుతుంది. ఇలా నిమ్మకాయ వేసిన తర్వాత 1 లేదా 2 స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ వేసి బాగా కలపండి. ఎందుకంటే కొబ్బరి నూనె మన హెయిర్ ని ఎంత బాగా రిపేర్ చేస్తుందో మన అమ్మమ్మలు తాతయ్యలను అడిగితే చెబుతారు. కొబ్బరి నూనె తలకు ఒక హెల్మెట్ లాగా వాళ్ళు భావించేవారు. అందుకే వాళ్ళ జుట్టు అంత బాగుండేది. ఇప్పుడు బాగా ఈ వాటర్ ని కలిపారు కదా, దీన్ని ఒక గాజు సీసాలో వేసుకుని స్టోర్ చేసుకుంటే నెల రోజుల వరకు చక్కగా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుని మీ హెయిర్ కి సరిపడా ఈ వాటర్ ని వేసుకుని కొంచెం కాటన్ తీసుకుని ఈ వాటర్ లో డిప్ చేసి హెయిర్ ని బాగా పార్టిషన్స్ చేస్తూ మొత్తం స్కాల్ప్ భాగం అంతా పట్టేలాగా అప్లై చేయాలి. ఇలా అప్లై చేసి ఒక 30 నిమిషాల పాటు అలా వదిలేయండి. ఫ్రెండ్స్, మీకు ముందు చెప్పాను కదా ఈ వీడియోలో ఒక 2 సూపర్ రెమెడీస్ చెప్పబోతున్నాను అని. రెమెడీస్ అనే కంటే కూడా టిప్స్ అంటే బాగుంటుంది. ఎందుకంటే ఇవి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు 2వ టిప్ కూడా చెప్పేస్తాను. దీనికోసం ముందుగా ఒక గిన్నెను తీసుకుని ఈ గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ వరకు వేయండి. ఇందులోనే మీరు ఏ బ్రాండ్ టీ పొడి వాడినా సరే ఆ బ్రాండ్ టీ పొడిని ఒక 2 స్పూన్ల వరకు వేసుకోండి. బ్లాక్ టీలో టానిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది కాలక్రమేణా మీ జుట్టును నల్లగా మారుస్తుంది. టీ డికాషన్ ఒక మంచి కండిషనర్ లాగా మనకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడైతే మనం ఈ టీ డికాషన్ తో చక్కగా మన హెయిర్ ని వాష్ చేసుకునే విధానాన్ని కూడా చూద్దాం. టీ డికాషన్ వాడడం వల్ల వైట్ హెయిర్ కూడా మంచి కలర్ లోకి అంటే బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. కాబట్టి మీరు కలర్ వేసుకునే అవసరం కూడా ఉండదు. హెయిర్ సిల్కీగా మంచి షైనింగ్ గా కూడా ఉంటుంది. చూడండి, మన టీ డికాషన్ చక్కగా మరిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మరొక గిన్నెలోకి ఈ టీ డికాషన్ ని వడకట్టండి. ఇలా వడకట్టిన టీ డికాషన్ పక్కనుంచండి, పూర్తిగా చల్లారాలి. ఇలా చల్లారిన తర్వాత మీరు రెగ్యులర్ గా ఏ షాంపూ అయితే వాడతారో ఆ షాంపూని ఇందులో మీ హెయిర్ కి సరిపడా వేసి బాగా కలపండి. నేరుగా హెయిర్ మీద షాంపూని అప్లై చేస్తూ ఉంటారు చాలా మంది. అలా చేయడం వల్ల జుట్టు తొందరగా డ్యామేజ్ అయిపోతుంది. ఎందుకంటే షాంపూలో ఉండే కెమికల్ మన హెయిర్ ని డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అలా నేరుగా షాంపూని హెయిర్ కి అప్లై చేయడం మంచిది కాదు. కాబట్టి ఇలా కనుక మీరు హెయిర్ వాష్ చేసుకుంటే మీ హెయిర్ డ్యామేజ్ అవ్వదు, ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హెయిర్ ఫాలింగ్ 100% తగ్గిపోతుంది. ఇప్పుడు ఇలా షాంపూ వేసిన తర్వాత బాగా కలపండి. మనం వేసుకోబోయే మరొక ఇంగ్రీడియంట్ ఆలోవెరా జెల్. మీ ఇంట్లో ఉంటే గనక ఫ్రెష్ ఆలోవెరా వేసుకోండి. లేదంటే మార్కెట్ లో దొరికే మంచి బ్రాండ్ ఆలోవెరాని కొంచెం వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు ఈ మిక్స్ రెడీ అయిపోయింది కదా. మనం లవంగా వాటర్ హెయిర్ కి అప్లై చేసి ఉన్నాం కదా. ఇప్పుడు ఈ వాటర్ తో అంటే డికాషన్ అలాగే షాంపూ ఆలోవెరా కలిపిన ఈ మిశ్రమంతో గనక హెయిర్ వాష్ చేసుకుంటే ఎంత పట్టుకుచ్చులా మీ హెయిర్ ఉంటుందో, అలాగే చాలా అద్భుతంగా మొదటి వాష్ లోనే మీరు సర్ప్రైజ్ అయ్యేంతగా హెయిర్ సిల్కీగా మారిపోతుంది. ఎందుకంటే లవంగాలతో మనం హెయిర్ కి అప్లై చేసిన తర్వాత హెయిర్ రిపేర్ అవ్వడం మొదలైపోతుంది. దాంతో పాటు మనం తయారు చేసుకున్న ఈ టీ డికాషన్ షాంపూతో హెయిర్ బాగా క్లీన్ అయిపోవడం మాత్రమే కాకుండా మొదటి వాష్ లోనే మీ హెయిర్ ఫాలింగ్ తగ్గిపోతుంది. ఇది రెగ్యులర్ గా కనుక మీరు వాడుతూ ఉంటే జుట్టు ఆరోగ్యంగా అందంగా పెరగడం మాత్రమే కాదండోయ్, పొడవుగా జుట్టు పెరుగుతుంది. అలాగే బలంగా దృఢంగా నెగనెగలాడుతూ కూడా కనిపిస్తుంది. మరి తప్పకుండా ఈజీగా తయారు చేసుకునే ఈ 2 టిప్స్ ఏమంత కష్టం కాదు కదా ఫ్రెండ్స్. చాలా సింపుల్ గా 5 అంటే 5 నిమిషాల్లో రెడీ అయిపోతాయి. చక్కగా తయారు చేసుకోండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు. మీ హెయిర్ అందంగా ఆరోగ్యంగా దృఢంగా పెంచుకోవడానికి ఈ టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయి. మరి ఈ వీడియో నచ్చిందా? అయితే లైక్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.